విజేత న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. నేను రిజర్వాయర్ గురించి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. గతంలో రిజర్వాయర్లో ఈ చేపల పెంపకం ఈ 15-20 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుండేది. అప్పుడు సహజ సిద్ధంగా వచ్చేటువంటి చేపలు మాత్రమే పట్టుకునేవాళ్ళు. ఈ రాజకీయాలు ఈ 14-15 సంవత్సరాల నుంచి కొన్ని సార్లు ఎలక్షన్ లేకుండా ఎవరో ఇద్దరు వ్యక్తులు, ప్రైవేటు వ్యక్తులు, నాయకుల అనుచరులతోటి మెయింటెనెన్స్ చేయబడుతుంది. కొన్నిసార్లు డమ్మీ అధ్యక్షులను పెడతారు, వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని. ఎలక్షన్స్ లేకుండా వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈ రాజకీయ నాయకులు వాళ్ళ అనుచరుల చేత ఈ చేపల పెంపకం అనేది నిర్వహిస్తున్నారు. దాంట్లో చేపలేసి ఈ నామమాత్రంగా 10,000కి 1,00,000-2 లక్షలు ఇచ్చేవాళ్ళు సొసైటీకి. తర్వాత పోతల రామారావు గారి టైంలో నేను రిజర్వాయర్ పైన చేపలు వేయకుండా నిషేధం చేయాలని చెప్పి అక్కడ అడ్డుకున్నందుకు మమ్మల్ని నెట్టారు. నెట్టడం తర్వాత 27 లక్షలు ఖాయం చేశారు. ఈ సొసైటీ వాళ్ళకి. అక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో చేపలు తీసుకొని పోలేదని ఆడుంది. కలెక్టర్ని కలిసాము, అప్పుడు అందరినీ కలిసాము. అప్పటి నుంచి 27 లక్షలు అనేది వాళ్ళకి జంతుంది. అప్పుడు మత్స్యకార కుటుంబాలైన బాగుపడతాయి అని చెప్పి మేము కూడా మంచి పని చేసామనుకున్నాం. నెట్టించుకున్నాం, మంచి పని చేసామనుకున్నాం. అప్పుడే మనం ముఖ్యమంత్రి గారిని కలిసాము. అప్పట్లో సిపిఎం, సిపిఐ వాళ్ళు, వీళ్ళు మన వీరారెడ్డి గారు, దుగ్గినేని గోపి గారు, కొంతమంది రైతు నాయకులు ఎన్నో ప్రయాణాలు చేసాం. అప్పుడు దేవుని ఉమ్మా గారిని కలిసాము. మనకి నీళ్లు ఆరుదలకు కావాలని చెప్పి ఆరుదల పంటలకు కావాలని చెప్పి అప్పుడు నీళ్లు ఎత్తిచ్చాము. ఆ చేపలు చనిపోయి వాళ్ళు అప్పుల్లో పోయారు. అప్పుడు చేపలు వేసినారు. బుద్ధి అనుకున్నాం ఈ చేపలు వేయకుండా. తర్వాత మళ్ళీ గత ప్రభుత్వంలో కొంతమంది 2-3 నాయకులు ఇంకా ఎలక్షన్ లేదు, ఇంకా ఎలక్షన్ పెట్టకుండా మాలకొండారెడ్డి, కృష్ణారెడ్డి ఇటువంటి వాళ్ళందరితో నడుపుతూ వచ్చారు. ఎన్నో ప్రయత్నాలు చేసాం అడ్డుకోవడానికి. ఆ చేపలు కూడా పెంచుతా ఈ కుళ్ళులు వేసి జలాల్లో ఈ వ్యర్థ పదార్థాలు వేస్తారు. ఫోటోలు ఎన్నో తీసాం. అన్నీ కూడా మనం బయటకు వ్యక్తం చేసాము. వీటి వల్ల జలాలు కాలుష్యం అవటమే కాకుండా గ్రామాల్లో నీళ్ళు కూడా పోసుకోవడానికి కూడా వల్ల లేకుండా వచ్చినాయి. తర్వాత భూసార పరీక్షలు కూడా చేయించాము, నీటి టెస్టులు చేయించాము. అవి కూడా భూములు కూడా పాడైనాయి అని తేలింది ఈ కెమికల్స్ వల్ల. ఈ విధంగా వస్తూ ఉంది. ఇప్పుడు కూడా మనం అప్పుడు హామీ ఇచ్చాము, వేయకుండామంటారని చెప్పి చూసాము, మళ్ళీ వేసారు. ఇప్పుడు కూడా అట్లే వస్తున్నాయి. ఇప్పుడు ప్యాడ్ నీళ్ళు పంపించి ఫిల్టర్లో చేయమంటే ఎట్లా చేస్తారు? మంచినీళ్ళు రకమైన నీళ్ళు అయితే ఫిల్టర్ చేసి పోతాయి. వాళ్ళకు కూడా మనం అనుకోవడానికి లేదు. ఆ నీళ్ళు తోలే ఇచ్చేవాళ్ళకు కూడా. మేము ఈ సముద్ర కాలువ గురించి ఎంతెంతో మందితో కలిసి నేను ప్రయాణాలు చేశాను. ఈ గత 15 ఏళ్ళ నుంచి సంవత్సరాల మీదకి ఆత్మకూరుకి ఒక 10-15 సార్లు జనాలు తీసుకొని కొన్ని బైక్ యాత్రలు చేసాము, పాదయాత్రలు చేసాము. ఎంతోమందిని తీసుకొని పోయాము. చింతల దేవుని మీటింగ్లు పెట్టాము. కాలువ ఆగిపోయినప్పుడు కాలువల్లోకి పోయి ధర్నాలు చేసాము. చింతల దేవి దగ్గర ఆగిపోయిన కాలువని చేయమని ఎన్నెన్నో చేసాం. ఎంతమందో ప్రయాణాలు చేసాం. నరసింహన్న అప్పుడు మన మాజీ హైకోర్టు చైర్మన్
ఆయనతోటి 52 గ్రామాల్లో తిరిగి 52 గ్రామ పార్టీ తీర్మానాలు తీసుకున్నాం. ఆ పార్టీ అని లేదు, ఈ పార్టీ అని లేదు, ఈ డీల్ కలుషితంగా వస్తాయని చెప్పి గ్రామ సభలు పెట్టి 2 పార్టీల దగ్గర పంచాయతీ తీర్మానాలు తీసుకున్నాము. అవి తీసుకుపోయి కూడా జగన్మోహన్ గారికి, సీఎం గారికి, కలెక్టర్లకి అందరికి ఇచ్చాము. ఈ ప్రయాణాల్లో అన్ని పార్టీలతోటి నేను పయనించాను. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చాము. రిజర్వాయర్పై యాగాలు, యజ్ఞాలు చేసాము. ఇక్కడ నిరాహార దీక్షలు, రిలే దీక్షలు, బంధులు ఎన్నెన్నో చేసాం. ఈ ప్రయాణంలో మాతోటి సిపిఎం, సిపిఐ, ఈ చివరికి ఆమ్ ఆద్మీ పార్టీ, ఇప్పుడు టీడీపీ ఉందనుకో వైసీపీ వాళ్ళు వచ్చేవాళ్ళు సపోర్ట్కి, వైసీపీ ఉందనుకో రూలింగ్లోకి, టీడీపీ సపోర్ట్లోకి వచ్చేది. ఆ విధంగా కలిసి అందరితో ప్రయాణం చేశారు. ఈ జర్నీలో చివరికి మనకు ఒక నెలలో కాలం వెడల్పోతుందని చెప్తున్నారు. 600 క్యూసెక్కుల నీళ్లు మనకు రాబోతున్నాయి అనేది సంతోషంగా ఉంది. ఈ అందరూ చేశారు. ఇక్కడ గొట్టిపాటి కొండపనాయుడు ఫస్ట్ ఆయన పెద్ద ఆయన చేశారు కాలువ గురించి. తర్వాత దామా అంకయ్య గారు, వీళ్ళందరూ, మన శివరాం గారు, మహేందర్ రెడ్డి గారు, ఇప్పుడు నాగేశ్వరరావు గారు అందరూ కృషి చేశారు. ఇది ఎంతో పర్వదినంగా భావించాలి. వస్తుంది, ఒక 2 నెలలైనా గట్టిగా మనకు వస్తుంది. 600 క్యూసెక్కుల నీరు వస్తుంది. మనం విజయం సాధించినట్టే రైతు సంఘాలుగా రైతులు విజయంగా భావిస్తున్నాం. సెలవు.